ఉండిద్ది అనేసి మరిగా అనుకుంటున్నాను. ఐ థింక్ 9 ఆఫ్ క్లబ్ ఆల్మోస్ట్ ఈస్ దేర్ స్పెక్టేటర్ కార్డ్. నా డౌట్లు ఏమైనా ఉంటే మాత్రం కింద అయితే మాత్రం కామెంట్ అయితే చేయడానికి అయితే ప్రయత్నం చేయి. ఓకే, హాయ్ ఎవ్రీవన్. సో ఈ కార్డ్ ట్రిక్ వచ్చేసి మనకి చాలా ఈజీ. సో చాలా ఈజీ కార్డ్ ట్రిక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం ఏం చేద్దామంటే పర్ఫార్మెన్స్ చూద్దాం, తర్వాత ట్రిక్ ట్యుటోరియల్ గురించి, తర్వాత అయితే మనం డిస్కషన్ అయితే చేద్దాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది పర్ఫార్మెన్స్. సో స్పెక్టేటర్ ఇక్కడ ఉండటం అయితే వాడికే ఇచ్చేదని షఫిల్ చేయరా బాబు అనేవాడిని. బట్ ఇక్కడ షఫిల్ చేయడానికి స్పెక్టేటర్ లేడు కాబట్టి సో వాడి షఫిల్ కూడా నేనే చేస్తున్నాను. ఇట్స్ అండ్ కంప్లీట్లీ ఫియర్ అనమాట. సో షఫిల్ సో షఫిల్ ఓవర్ హ్యాండ్ షఫిల్ కూడా చేసేద్దాం. సో వాడు ఉండటం అయితే బాగుండేది. సో వాడు లేడు కాబట్టి వాడి షఫిలింగ్ కూడా నేనే చేస్తాను అనమాట. సో బట్ కాకపోతే నువ్వు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మాత్రం నీకైతే ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో స్పెక్టేటర్ ఉంటాడు కాబట్టి నువ్వు ఈజీగా అయితే ట్రిక్ని ప్రెజెంటేషన్ అయితే చేయొచ్చు. సో ఇక నా లేట్ చేయకుండా ఈ సోదాంత ఎందుకు కానీ సో ఇప్పుడు మేబీ సో స్పెక్టేటర్ వచ్చేసి మరిగా ఈ కార్డ్ని సెలెక్షన్ చేసాడు. వద్దు, ఇది వద్దు, అసలు వద్దు. సో మనసు మార్చుకున్నాడు అనుకుందాం. సో ఈ కార్డ్ని సెలెక్షన్ చేసాడు అనుకో. సో ఇప్పుడు ఈ కార్డ్ని మీరైతే చూసి మరి గుర్తుపెట్టుకోండి. నేను పక్క అయితే తిరుగుతాను. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు ఈ కార్డ్ని సో మిక్సప్ అయితే చేసేద్దాం. అండ్ మిక్స్. ఓ అప్పుడప్పుడు ఎట్లాంటివి జరుగుతూ ఉంటాయి మిక్స్ చేసేటప్పుడు. మై కార్డ్. సో కార్డ్ ఎట్టుకో వెళ్ళింది. సో వన్ మోర్ మిక్స్. సో మిక్సప్ ప్రాసెస్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయిందనమాట. సో కటింగ్స్ కూడా ఇచ్చేద్దాం. సో మీ కార్డ్ని అంటే స్పెక్టేటర్ సెలెక్షన్ చేసుకున్న కార్డ్ని ఫైండ్ అవుట్ చేయడానికి నాకు ఒక 2 కార్డ్స్ అయితే అవసరం. సో ఆ 2 కార్డ్సే ఇట్స్ అండ్ 2 బ్లాక్ కింగ్స్. సో ఇప్పుడు ఈ 2 బ్లాక్ కింగ్స్ అయితే మాత్రం స్పెక్టేటర్ సెలెక్షన్ చేసుకున్న కార్డ్ని అయితే మాత్రం ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు ఈ 2 బ్లాక్ కింగ్స్ని కూడా మొత్తం ఈ ప్యాకెట్లోకి అయితే మాత్రం మొత్తం అంతా కూడా మిక్సప్ అయితే చేసేస్తున్నాను. సో బాగా అబ్జర్వ్ చేస్తూ చూస్తూ ఉండండి. సో ఓకే, సో వన్ మోర్ టైం. సో మళ్ళీ ఇంకా షఫిల్ చేసేద్దాం. సో షఫిల్ మళ్ళీ వన్ లాస్ట్ టైం అండ్ షఫిల్ అండ్ కొన్ని కట్స్ కూడా అయితే ఇచ్చేద్దాం. సో కట్స్ అండ్ వన్ మోర్ కట్. సో కంప్లీట్లీ కట్స్ కూడా ఇచ్చేసేసాం. 2 బ్లాక్ కింగ్స్ అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. అండ్ ఆల్సో అలాగే నువ్వు సెలెక్షన్ చేసుకున్న కార్డ్ అంటే స్పెక్టేటర్ సెలెక్షన్ చేసుకున్న కార్డు కూడా ఎక్కడ ఉందో కూడా నాకైతే తెలియదు. సో నాకైతే తెలియదు అనేసి మరిగా అంటున్నాను. మరిగా అంత సీరియస్గా అయితే నువ్వైతే ట్రిక్ని అయితే చూడవద్దు. సో ఇప్పుడు సో మ్యాజిక్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండు. సో 1 ఫింగర్. సో ఐ థింక్ నాకు తెలిసి 2 కార్డ్స్ మధ్యలో 1 కార్డ్ అయితే ఉంది. సో ఇప్పుడు ఆ కార్డ్ ఏం కార్డో చూద్దాం. సో ఇప్పుడు బాగా చూసావు కదా 2 కార్డ్స్ మధ్యలో 1 కార్డ్ ఉంది. సో ఇప్పుడు ఆ కార్డ్ ఏం కార్డో చూద్దాం. సో నాకు తెలిసి ఆ కార్డే మేబీ స్పెక్టేటర్ సెలెక్షన్ చేసుకున్న కార్డ్ అయి ఉండిద్ది అనేసి మరిగా అనుకుంటున్నాను. ఐ థింక్ 9 ఆఫ్ క్లబ్ ఆల్మోస్ట్ ఈస్ దేర్ స్పెక్టేటర్ కార్డ్. సో ఇది నీ కార్డేనా? సో గాయస్ ఈ కార్డ్ చాలా ఈజీ. ఇట్స్ అండ్ సెల్ఫ్ వర్కింగ్ మెథడ్లో అయితే నడుస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఆ డిస్కషన్ అంతా ట్యుటోరియల్ అయితే చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ది ట్యుటోరియల్. సో గాయస్ ఇది ట్యుటోరియల్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఈ 2 బ్లాక్ కింగ్స్ని కానీ అంటే నువ్వు ట్రిక్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు నీకు నచ్చితే కదా ఏవో కార్డ్స్ ఉంటాయి కదా, వింటున్నావు కదా. సో ఇప్పుడు నీకు నచ్చే కార్డ్స్ నేనైతే కింగ్స్ అయితే తీసుకున్నాను. ఈ కింగ్స్ అంటే నాకు ఇష్టమైన ఏం కాదు. సో బాగుంటాయి అనేసి తీసుకున్నాను. సో వీటి ప్లేస్లో నువ్వు వచ్చేసి మరిగా ఏసెస్నైనా తీసుకోవచ్చు, లేకపోతే క్వీన్స్, కింగ్ ఆర్ జాక్స్ ఎనీ 2 కార్డ్స్ని అయినా తీసుకోవచ్చు. సో ఆ 2 కార్డ్స్ నువ్వు పక్కన అయితే పెట్టుకో. సో ఫస్ట్ వీటిని అయితే రివీల్ అయితే చేయొద్దు. సో ఇప్పుడు నువ్వు స్పెక్టేటర్కి ప్యాకెట్ మొత్తాన్ని ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఈ ప్యాకెట్లో ఎన్ని కార్డులు ఉన్నాయో తెలుసా? సో మొత్తం వచ్చేసి మరిగా 12 కార్డులు అయితే ఉన్నాయి. సో ఆ 12 కార్డులు 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ ఆల్సో 12. సో 12 కార్డులు వచ్చేసి మరిగా ఇట్స్ అండ్ ర్యాండమ్. సో ఏ కార్డులు అయినా ఉండొచ్చు. సో ఇట్స్ అండ్ సెటప్ గెటప్ అయితే కాదు, ఏ కార్డులు అయినా ఉండొచ్చు. సో అర్థమైంది కదా. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇక
దీన్ని షఫిల్ చేసేరా బాబు అనేసి మరిగా స్పెక్టేటర్కి అయితే ఇచ్చేయాలన్నమాట నువ్వు, ఓకేనా. సో స్పెక్టేటర్ అయితే ఆటోమేటిక్గా ఎట్టంటే అట్ట షఫిల్ అయితే చేస్తాడు. సో నువ్వు రియాలిటీ అంటే రియల్ సిచ్యువేషన్లో ఉన్నట్టు మాత్రం కన్ఫామ్గా ఎట్టంటే అటు షఫిల్ చేస్తాడు. ఆటే నీకు వెళ్ళి ఇట్లాగే చూస్తూ ఉంటాడు అనమాట, ఓకే. సో ఇప్పుడు వాడిని నువ్వు ఏమడుగుతావంటే ఇందులోంచి ఏదో ఒక 1 కార్డు తీసుకుని మరి చూసుకోరా బాబు అని చెప్పాలి, ఓకేనా. సో ఇప్పుడు మేబీ స్పెక్టేటర్ ఈ కార్డ్ని సెలెక్షన్ చేసాడు అనుకో. సో ఇప్పుడు ఈ కార్డ్ని నేను కూడా చూడాలి. సో ఇప్పుడు 8 ఆఫ్ డైమండ్. సో ఇప్పుడు 8 ఆఫ్ డైమండ్ని స్పెక్టేటర్ సెలెక్షన్ చేసుకున్న కార్డ్ అనుకో. సో ఇప్పుడు ఈ కార్డ్ని నైస్గా డెక్ టాప్లో పెట్టుకోవాలి మనం, ఓకే. సో ఇటు ఇచ్చారా అనేసి మరిగా అన్నావు అనుకో, టాప్లో ఇటు పెట్టేస్తాడు. సో లేదు అనేసి మరి మధ్యలో పెట్టి మరిగా నువ్వు కార్డుని కంట్రోల్ చేయాలనుకున్నావు అనుకో, దాన్ని బాటమ్కి అయితే కంట్రోల్ చేయాలి. సో నేను డబల్ అండర్ కట్ ట్యూటోరియల్ అయితే మరిగా ఆల్రెడీ చేసే ఉన్నాను. సో దాన్ని బాటంలోకి ఎట్టా కంట్రోల్ చేయాలి ఏందనేసి మరిగా. సో నువ్వు ఆ వీడియో చూడకపోతే నేను లాస్ట్లో అయితే మాత్రం ఆ వీడియో అయితే ఇస్తాను, చూసేసి. సో ఎటు పోయి స్పెక్టేటర్ సెలెక్షన్ చేసుకున్న కార్డు వచ్చేసి మరి బాటంలోకి అయితే డీల్ చేయాలబ్బా, ఓకేనా. సో ఇప్పుడు స్పెక్టేటర్ సెలెక్షన్ చేసుకున్న కార్డు, సో స్పెక్టేటర్ ఇట్లా చూసి మరికి ఇట్లా ఇస్తాడు. సో టాప్ లేట్ పెట్టుకుని మరిగా సో 1 కార్డ్ని ఇట్లా కిందకి పుష్ చేసుకొని ఇట్లా లాక్కొని ఆ తర్వాత మిగతా కార్డులన్నీ కూడా ఇట్లా, ఓకే. సో మళ్ళీ నువ్వు షఫిల్ చేయాలనుకున్నప్పుడు సో ఈ 2 కార్డ్స్ని ఇదిగో ఈ 2 కార్డ్స్ని సో బాటమ్ కార్డ్ని అండ్ టాప్ కార్డ్ని పట్టుకుని మరిగా సో మళ్ళీ షఫిల్, ఓకే. సో ఈ విధంగా షఫిల్ ప్రాసెస్ అయితే చేయాలి. సో నువ్వు ఎన్ని షఫిల్ చేసినా ఏది చేసినా కానీ స్పెక్టేటర్ కార్డ్ మాత్రం లాస్ట్లోనే ఉండాలి, ఓకేనా. సో ఇప్పుడు ఆ తర్వాత నువ్వేం చేస్తావంటే 2 కార్డ్స్ని ఇట్లా రివీల్ చేయి. సో 2 కార్డ్స్ని ఇట్లా రివీల్ చేసిన తర్వాత ఒకటేమో టాప్లో పెట్టు అండ్ ఒకటేమో బాటంలో పెట్టు. సో ఇప్పుడు ఆ నుంచి ట్రిక్ని మాత్రం చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. సో దానికోసం నీకు నేను ఇక్కడ కొన్ని నెంబర్స్ అయితే ఇస్తాను, బాగా చూస్తూ ఉండు. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి మరి 7, ఓకేనా. సో ఫస్ట్ నెంబర్ 7, ఓకే. 1 2 3 4 5 6 ఆర్ 7. సో 7 అనేసి మరి డీల్ చేసుకుని దాని మీద పెట్టేయాలి. సో మళ్ళీ నెక్స్ట్ నెంబర్ వచ్చేసి మరిగా 6, ఓకే. 1 2 3 4 5 6. సో ఆ నెక్స్ట్ నెంబర్ వచ్చేసి మరిగా 3 అనమాట, ఓకే. 1 2 3. సో మళ్ళీ 6, ఓకే. 1 2 3 4 5 6. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం జరిగిందంటే స్పెక్టేటర్ సెలెక్షన్ చేసుకున్న కార్డు వచ్చేసి మరిగా ఆ 2 బ్లాక్ కింగ్స్ మధ్యకి అయితే శాండ్విచ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నువ్వు నైస్గా కొన్ని కార్డ్స్ని ఇట్టా కొన్ని కట్స్ కూడా ఇట్టా చేసేసి మరిగా ఏదో కట్స్ చేసేస్తున్నాను ఏదో మిక్స్ చేసేస్తున్నాను అన్నట్టుగా స్పెక్టేటర్ మనసులో నువ్వైతే అట్లయితే క్రియేట్ అయితే చేయొచ్చు. సో ఎండ్ ఆఫ్ ది ట్రిక్ అంతా మొత్తం అంతా ఇప్పుడు డన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు ఇట్లా పెట్టి ఇట్లా అంటావో లేకపోతే అనేసి మరికి ఇట్లా ఈజీలు వేస్తావో లేకపోతే పూక్ అనేసి మరికి ఇట్లా అంటావో వాట్ ఎవర్ నువ్వు ఎట్లయినా చేయి. బట్ కాకపోతే మాత్రం మ్యాజిక్ని అయితే మాత్రానికి ఒక ఏదో చేస్తున్నట్టుగా అయితే మాత్రం క్రియేట్ అయితే చేయాలన్నమాట అక్కడ, ఓకేనా. సో తర్వాత నువ్వు నైస్గా ఇట్లా స్ప్రెడ్ చేసావంటే ఈ 2 బ్లాక్ కింగ్స్ మధ్యన 1 కార్డ్ అయితే ఉంటుంది. ఆ కార్డే మేబీ స్పెక్టేటర్ సెలెక్షన్ కార్డ్, ఓకే. సో ఇక లేట్ చేయకుండా ట్యూటోరియల్ అయితే బాగా చూసేవనేసి మరిగా అనుకుంటున్నాను. సో ఈ కార్డ్ ట్రిక్ ఎలా ఉంది ఏందనేసి మరిగా నీకు ఏమన్నా డౌట్లు ఏమైనా ఉంటే మాత్రం కింద అయితే మాత్రం కామెంట్ అయితే చేయడానికి అయితే ప్రయత్నం చేయి. అండ్ ఆల్సో అలాగే ఈ కార్డ్ ట్రిక్ ట్యూటోరియల్ కూడా ఎలా ఉంది ఏందనేసి మరిగా, ఓకేనా. సో ఇక మరి లేట్ చేయకుండా ఉంటా, టాటా, బై బై, సీ యూ.